గత కొన్ని సెషన్స్ లో దేశీయ స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. 3 నెలల కనిష్టానికి నిఫ్టీ చేరింది. మళ్ళీ ఏంటి అసలు దేశీయ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 24,363 దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం నిఫ్టీ. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది నేను అనుకోవడము స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే ఉండకపోవచ్చు అండి. బట్ ఈ లెవెల్లో అంటే క్లోజర్గా 24,200 అంటే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. లైక్ 24,200 నుంచి 23,800 అనేది సపోర్ట్ జోన్స్ గా నిఫ్టీకి చెప్పగలుగుతాము. అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పర్టికులర్ ఒక సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఇండెక్స్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఏవీ లేవు. ఐటీ ఒకటి వీక్ అయిపోయినాయి, తర్వాత రిలయన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిలయన్స్ కూడా వీక్ అయిపోయింది. ఈ విధంగా ఇండెక్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ అయిపోతున్నాయి. సో నేను కూడా ఇండెక్స్ పరంగా అయితే భారీగా బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ న్యూ హైస్కి అయితే వెళ్ళకపోవచ్చు. అట్లని క్రాష్ అయిపోదు. ఒక రేంజ్లో నిఫ్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఈ గ్లోబల్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక న్యూస్ వస్తే అది చిన్న నెగిటివ్ అయినా కూడా వీక్గా ఉన్న టైంలో దాన్ని పెద్దగా తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ రిలేటెడ్ మనం చూస్తున్నాం. ఇదే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు వస్తే అది పెద్ద పట్టించుకోదు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఆల్రెడీ వీక్ ఉన్నాయి. వీక్ ఉన్న తరుణంలో ఇటువంటి న్యూస్లు వస్తే అది ఎక్కువగా నెగిటివ్గా తీసుకొని ఆ సెక్టారో లేకపోతే ఆ స్టాకో ఎక్కువ పడడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా టెంపరీ అండి. బట్ మనం ఓవరాల్గా చూడాలి అంటే లాంగ్ టర్మ్ అయితే గ్రోత్ స్టోరీ ఇంకా ఇండియా అనేది నెక్స్ట్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. న్యూ హైస్ని అయితే ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1 మంత్. కానీ మీరు రిజల్ట్స్ చూస్తే మీరు గ్రోత్ స్టోరీ ఇండియా గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్ గా ఉందంటారు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ అన్ని రిజల్ట్స్ కూడా డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి. లేదండి, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ ఇప్పటి వరకు ఈ క్వార్టర్ నెంబర్స్ చూస్తే అంత డిసప్పాయింట్మెంట్ గా అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ లైన్ చూస్తే అంటే రెవెన్యూస్ పరంగా చూస్తే ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంపెనీస్ యావరేజ్ తీసుకుంటే 7% గ్రోత్ ఉంది. అదేవిధంగా బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్స్ కానీ చూస్తే 8%. సో 7%, 8% క్వార్టర్లకి గ్రోత్ ఉంటే బాగున్నట్ట బాగాలేనట్ట అంటే ఓవరాల్ మీరు చెప్పేది లార్జ్ కాదు కానీ అన్ని ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంపెనీస్ రిజల్ట్స్ ని యావరేజ్ తీసుకుంటే టాప్ లైన్ వచ్చి 7%, బాటమ్ లైన్ వచ్చి 8%. బాగానే ఉన్నట్టు కదా. అయితే అంటే లాస్ట్ 2 క్వార్టర్ల కన్నా ఈసారి బాగున్నాయి. అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అన్ని కలిపి లార్జ్ క్యాప్ మీరు అన్నట్టు రిలయన్స్ అయినా అంటే అవి వాటి టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అన్ని డిసప్పాయింట్మెంట్ చూపించినట్టున్నాయి కదా. ఇప్పుడు నెగటివ్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నట్టుంది నిఫ్టీలో మెజారిటీ. మీరు అన్నది కరెక్ట్ అండి. నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ 1-2 కంపెనీస్ మినహాయిస్తే నిఫ్టీ పరంగా అంతా మనకి అద్భుతంగా వచ్చిన రిజల్ట్ పెద్దగా లేదు. బట్ ఓవరాల్ గా పిక్చర్ మనం చూస్తే అంటే మిగతా కంపెనీస్ పనితీరు బాగుంది, బ్యాంకింగ్ బాగుంది, అదేవిధంగా సిమెంట్ కంపెనీస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. సిమెంట్ ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, దాని కారణంగా సిమెంట్ కంపెనీస్ బాగా వచ్చాయి. అదేవిధంగా హాస్పిటాలిటీ బాగా వచ్చాయి. సో ఈ విధంగా కొన్ని సెక్టర్లు కెమికల్ కి చెందిన కంపెనీస్ కూడా పర్లేదు బాగానే వచ్చాయి అనమాట. కాబట్టి ఏంటంటే కొన్ని సెక్టార్లు డిసప్పాయింట్మెంట్ చేసి అది వేరే విషయం అనుకోండి. బట్ ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ పరంగా అద్భుతంగా వచ్చాయని చెప్పను. ఓవరాల్ గా పర్లేదు.